మంగళగౌరి వ్రతాలు చేసుకుంటున్న ముత్తైదువులు కొంతమంది ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే, వ్రతమంతా అయిపోయాక ఆ పిండితో సహా వత్తుల్ని తింటారు కదండి, దాని వెనుకున్నటువంటి ఫిలాసఫీ ఏంటి అని అడిగారు. దీని వెనుకున్నటువంటి ఫిలాసఫీ నిజంగా ఆ మంగళగౌరి వ్రత ఆచరణలో భాగంగా మనకు కనపడదు, కానీ ఇది కొన్ని తరాలుగా వస్తున్నటువంటి ఒక రకమైన ఆచారమే అనుకోవాలి. మనకు మంగళగౌరి వ్రత కథలో అమ్మవారు జ్యోతి స్వరూపంలో కూడా ఉంటారు అని చెప్పి అందులో వర్ణన చేయబడింది. అమ్మవారిని జ్యోతి స్వరూపంలో భావించేటువంటి సంప్రదాయం ఇప్పటికీ ఉంది. జ్యోతి స్వరూపంలో భావించేటువంటి విధానం అది ఆచారంగా మారి ఇలా పిండిని ప్రసాద రూపంలో తీసుకునేటువంటి పద్ధతిగా మారింది. ఇది ఖచ్చితంగా తినాలనేటువంటి నియమం శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా లేదు. మీరు తినకపోయినా పర్లేదు, కానీ ఆ జ్యోతిని అమ్మవారి స్వరూపంలో భావించండి, అందులో ఉండేటువంటి ప్రతి వస్తువు గౌరీదేవి స్వరూపంగానే భావించండి అన్న ఉద్దేశం ఆ కథలో స్పష్టంగా ఉంది. ఆ మంగళగౌరి ఆ దీపాలని మీరు ఆ వత్తులు తినకండి. కొంతమంది తినగలిగితే పిండిని తినచ్చు, మీరు పిండి ప్రసాదంగా తీసుకోగలిగితే పిండి ప్రసాదం ఆరోగ్యానికి మంచిదే కాబట్టి, కానీ వత్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినవద్దు, అది ఆరోగ్యానికి హానికరం. మంగళగౌరి వ్రతాలు చేసుకుంటున్న ముత్తైదువులు కొంతమంది ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే, వ్రతమంతా అయిపోయాక ఆ పిండితో సహా వత్తుల్ని తింటారు కదండి, దాని వెనుకున్నటువంటి ఫిలాసఫీ ఏంటి అని అడిగారు. దీని వెనుకున్నటువంటి ఫిలాసఫీ నిజంగా ఆ మంగళగౌరి వ్రత ఆచరణలో భాగంగా మనకు కనపడదు, కానీ ఇది కొన్ని తరాలుగా వస్తున్నటువంటి ఒక రకమైన ఆచారమే అనుకోవాలి. మనకు మంగళగౌరి వ్రత కథలో అమ్మవారు జ్యోతి స్వరూపంలో కూడా ఉంటారు అని చెప్పి అందులో వర్ణన చేయబడింది. అమ్మవారిని జ్యోతి స్వరూపంలో భావించేటువంటి సంప్రదాయం ఇప్పటికీ ఉంది. జ్యోతి స్వరూపంలో భావించేటువంటి విధానం అది ఆచారంగా మారి ఇలా పిండిని ప్రసాద రూపంలో తీసుకునేటువంటి పద్ధతిగా మారింది. ఇది ఖచ్చితంగా తినాలనేటువంటి నియమం శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా లేదు. మీరు తినకపోయినా పర్లేదు, కానీ ఆ జ్యోతిని అమ్మవారి స్వరూపంలో భావించండి, అందులో ఉండేటువంటి ప్రతి వస్తువు గౌరీదేవి స్వరూపంగానే భావించండి అన్న ఉద్దేశం ఆ కథలో స్పష్టంగా ఉంది. ఆ మంగళగౌరి ఆ దీపాలని మీరు ఆ వత్తులు తినకండి. కొంతమంది తినగలిగితే పిండిని తినచ్చు, మీరు పిండి ప్రసాదంగా తీసుకోగలిగితే పిండి ప్రసాదం ఆరోగ్యానికి మంచిదే కాబట్టి, కానీ వత్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినవద్దు, అది ఆరోగ్యానికి హానికరం.